హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. సో ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడక్షన్ చూసాం, బయలాజికల్ క్లాసిఫికేషన్ ఆ చాప్టర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ కింగ్డమ్ చూద్దాం, మొనేరా. సో నేను రీకాల్ చేస్తే ఆర్హెచ్ విటేకర్ ఇచ్చారు 1969లో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనమాట. మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా ఉన్నాయి. 5 బేసిస్ మీద ఇచ్చారనమాట. సెల్ స్ట్రక్చర్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఫైలోజెనటిక్ రిలేషన్షిప్స్, థాలస్ ఆర్గనైజేషన్, ఇదంతా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మొనేరా కింగ్డమ్ స్టార్ట్ చేద్దాం. సో మొనేరా కింగ్డమ్లో సోల్ మెంబర్స్ అంటే మొనేరా కింగ్డమ్లో ఉండేదందరూ ఏంటి అంటే బ్యాక్టీరియా. ఇప్పుడు ప్లాంటేలో అన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా, అలా మొనేరాలో ఉండేది బ్యాక్టీరియా అనమాట. మొనేరాలో ఏముంటాయి? బ్యాక్టీరియా ఉంటాయి. సో సోల్ మెంబర్స్ ఆఫ్ మొనేరా ఏంటి? బ్యాక్టీరియా. ఇవి మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. మనకి బ్యాక్టీరియా అంటే ఏం తెలుసు? ప్రోకారియోట్స్ అని తెలుసు. ప్రోకారియోట్స్ అంటే వీళ్ళకి వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండదు, అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ వెల్ డిఫైన్ అయ్యి ఉండదు. సో నెక్స్ట్ మనకేం తెలుసు? ఇవి మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. ఒక చేతిలో ఫుల్గా శాండ్ తీసుకున్నా, సాయిల్ తీసుకున్నా, దాంట్లో ఫుల్గా ఉండేవి బ్యాక్టీరియా అనమాట. మోస్ట్ అబండెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఉంటాయి. దే ఆర్ ప్రెజెంట్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. మళ్ళీ అవి హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్లో కూడా ఉంటాయి. మళ్ళీ ఎక్స్ట్రీమ్ హ్యాబిటేట్స్లో అంటే బాగా ఎక్స్ట్రీమ్లో హై టెంపరేచర్ ఉన్న దగ్గర కూడా, ఎక్స్ట్రీమ్ సాల్ట్ ఏరియాస్లో కూడా, మార్ష్ హ్యాబిటేట్స్లో కూడా ఇవి ఉండగలుగుతాయి, సర్వైవ్ చేయగలుగుతాయి అన్నమాట ఈ బ్యాక్టీరియా. సో ఎవ్రీవేర్ ఉంటాయి. హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ నుంచి ఎక్స్ట్రీమ్ హ్యాబిటేట్స్లో కూడా ఉంటాయి. సో ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట. డీప్ ఓషన్స్లో ఉంటాయి, స్నోలో ఉంటాయి, డిజర్ట్స్లో ఉంటాయి, హాట్ స్ప్రింగ్స్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పారాసైట్స్ అన్నమాట. ఇవి పారాసైట్స్గా ఉంటాయి. సో బ్యాక్టీరియాని మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు బేస్ ఆఫ్ షేప్ని బేసిస్ చేసుకొని 4 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ కోకై అంటే స్పెరికల్ షేప్. నెక్స్ట్ బ్యాసిల్లే అంటే రాడ్ షేప్ అన్నమాట. రాడ్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ స్పైరిల్లా అంటే స్పైరల్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ విబ్రియో అంటే కామా షేప్లో ఉంటాయి. సో ఇవన్నీ 4 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట. మనకి ఎన్సిఆర్టీలో కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ డయాగ్రామ్ కోకై అన్నమాట. ఇది కోకై స్పెరికల్ షేప్. ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకోకస్. నెక్స్ట్ బ్యాసిల్లై రాడ్ షేప్ అన్నమాట. ఇది ఎట్లా మోస్ట్ కామన్ అన్నమాట. ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ యాంథ్రాక్స్. ఎగ్జాంపుల్స్ అంత ఇంపార్టెంట్ లేదు, కానీ చూడండి ఈ డయాగ్రామ్స్ చూడండి. నెక్స్ట్ స్పైరల్ అనేది స్పైరల్ షేప్లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ షేప్ విబ్రియో, ఇది కోమా షేప్లో ఉందన్నమాట. ఈ 4 షేప్స్. సో ఈ 4 షేప్స్ చూసాం. మళ్ళీ ఇప్పుడు బ్యాక్టీరియా గురించి మాట్లాడితే, బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సింపుల్గా ఉంటుంది అన్నమాట. కానీ బిహేవియర్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. స్ట్రక్చర్ సింపుల్గా ఉన్న బిహేవియర్ చాలా కాంప్లెక్స్గా ఉంది. అసలు స్ట్రక్చర్ చూస్తే స్పెరికల్ షేప్లో ఉంది, రౌండ్గా ఉండిద్ది. రాడ్ షేప్లో ఉంటే బ్యాసిల్లై అంటాము, స్పైరల్గా ఉంటే నెక్స్ట్ విబ్రియో, కామా షేప్లో. ఈ షేప్స్ అన్నీ సింపుల్గా ఉన్నాయి, కానీ దాని బిహేవియర్ చాలా కాంప్లెక్స్గా ఉంది.
ఇది వేరే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్తో కంపేర్ చేస్తే, అంటే ఫంగైతో కానీ, ప్లాంటేతో కానీ, యానిమేలియాతో కానీ, ప్రొటిస్టాతో కానీ కంపేర్ చేస్తే వీటిల్లో ఉన్న మెటబాలిక్ డైవర్సిటీ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. సో మెటబాలిక్ డైవర్సిటీ దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది, డైవర్స్గా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది. సో కొన్ని బ్యాక్టీరియా ఆటోట్రోఫిక్ అవ్వచ్చు. సో కొన్ని బ్యాక్టీరియా ఆటోట్రోఫిక్ ఉంటాయి. ఆటోట్రోఫిక్ అంటే తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుని. ఆటోట్రోఫిక్, ఆటో అంటే సెల్ఫ్, ఆటోట్రోఫిక్ సెల్ఫ్గా తనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం. అంటే ఫోటోసింథటిక్ అయినా అవ్వచ్చు, తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకునేవి. లేకపోతే ఈ ఆటోట్రోఫిక్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఫోటోసింథటిక్, కీమోసింథటిక్. ఇట్లా ఆటోట్రోఫిక్ అయినా అవ్వచ్చు, లేకపోతే హెట్రోట్రోఫిక్ అయినా అవ్వచ్చు. అంటే మనలాగా, హ్యూమన్స్ లాగా ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వటం, లేకపోతే వేరే ఆర్గానిజమ్స్ మీద పారాసైట్స్లా లివింగ్ ఉండటం అనమాట. సో ఏది మోస్ట్ ఎక్కువగా ఉండేది ఏంటి అంటే, ఎక్కువ ఉండేది హెట్రోట్రోఫిక్ అనమాట. ఎక్కువ మెజారిటీ హెట్రోట్రోఫిక్, చాలా తక్కువ ఆటోట్రోఫిక్గా ఉంటాయి. హెట్రోట్రోఫిక్ అంటే ఫుడ్ సింథసైజ్ చేసుకోలేవు, డిపెండ్ అవుతాయి అన్నమాట వేరే ఆర్గానిజమ్స్ మీద. సో ఈ మొనెరాలో మనం ఏం చూసాం, బ్యాక్టీరియా అని చూసాము, సోల్ మెంబర్స్ బ్యాక్టీరియా అని చూసాము, అబండెంట్ అని చూసాం, ప్రోకారియోట్స్ అని చూసాము, ఎవ్రీవేర్ ఉంటాయని చూసాం, హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్లో ఉంటాయి, ఎక్స్ట్రీమ్ హ్యాబిటేట్స్లో కూడా ఉంటాయి. షేప్ కోకై, బ్యాసిల్లై, స్పైరల్లా, విబ్రియో చూసాము. నెక్స్ట్ బ్యాక్టీరియా స్ట్రక్చర్ సింపుల్గా ఉండిద్ది, బిహేవియర్ కాంప్లెక్స్గా ఉండిద్ది అని చూసాము. మెటబాలిక్ డైవర్సిటీ అనేది డైవర్స్గా ఉంటుంది అని చూసాం. నెక్స్ట్ బ్యాక్టీరియాలో దాని మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చూసాం. అయితే ఇప్పుడు మొనెరాలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, యూ బ్యాక్టీరియా, ఇంకోటి ఆర్కీ బ్యాక్టీరియా. యూ బ్యాక్టీరియా, యూ అంటే ట్రూ అనమాట, యూ అంటే ట్రూ. యూ బ్యాక్టీరియా అనేవి ట్రూ బ్యాక్టీరియా. ఆర్కీ బ్యాక్టీరియా అంటే ఆర్కియాలజీ, అంటే పురాతనమైన వాటిని చదివే, శిథిలాల్ని వాటిని చదివే వాటిని ఆర్కియాలజీ అట్లా అంటారు. సో ఆర్కీ అనే వర్డ్ పురాతనమైంది, ఓల్డ్ అని చూస్తుంది అనమాట. సో ఆర్కీ బ్యాక్టీరియా అనేవి చాలా ఓల్డ్ బ్యాక్టీరియా అనమాట. ఓల్డ్ బ్యాక్టీరియా అంటే చాలా డిఫరెంట్ అనమాట ఈ ట్రూ బ్యాక్టీరియా కంటే. అవి పురాతనమైన బ్యాక్టీరియా అని కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆర్కీ బ్యాక్టీరియా గురించి చూద్దాం. ఆర్కీ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా కంటే ఎలా డిఫరెంట్ అవి కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్ ఆర్కీ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాలో అసలు ఏ బ్యాక్టీరియా అయినా, మొనెరాలో సెల్ వాల్ ఉంటుంది. సో ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా మాత్రం మోస్ట్ హార్ష్ హ్యాబిటేట్స్లో బతికగలదు అనమాట. హార్ష్ హ్యాబిటేట్స్లో అంటే హాట్ థర్మల్ వెంట్స్లో, స్నోలో, డిజర్ట్స్లో, అట్లాంటి ప్లేసెస్లో కూడా ఇది బతకగలదు. ఎందుకు అంటే దాని సెల్ వాల్ అనేది డిఫరెంట్ అనమాట. డిఫరెంట్. ఈ సెల్ వాల్ అది ఎక్కువ టెంపరేచర్ ఉన్న రెసిస్టెన్స్గా ఉండిద్ది, ఎక్కువ సాల్ట్ ఉన్న రెసిస్టెంట్గా ఉంటుంది, బాగా మార్షీ ఏరియాలో అయినా రెసిస్టెంట్గా ఉంటుంది అనమాట. ఈ డిఫరెంట్ సెల్ వాల్, యునిక్ సెల్ వాల్ వల్ల ఆర్కీ బ్యాక్టీరియా అనేది హార్ష్ హ్యాబిటేట్స్లో కూడా బతకగలదు. సో మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ హాలోఫైల్స్. హాలో అంటే సాల్ట్, హాలో అంటే సాల్ట్, ఫైల్ అంటే లవింగ్. సో ఈ బ్యాక్టీరియా హాలోఫైల్స్ అనేవి సాల్ట్ లవింగ్ అనమాట. ఈ ఆర్కీ బ్యాక్టీరియాలో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, అవి సాల్ట్ ప్రదేశాల్లో, ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్లో కూడా బతకగలుగుతాయి. నెక్స్ట్
థర్మో ఎసిడోఫైల్స్. నేమే మనకంతా చెప్తుంది. థర్మో అంటే హై టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్. ఎసిడో అంటే యాసిడ్ కండిషన్స్లో ఉన్న ఫైల్, లవింగ్. హై టెంపరేచర్ యాసిడ్ని కూడా అట్లాంటి ప్రదేశాల్లో కూడా బతకగలిగే బ్యాక్టీరియాలు ఉంటాయన్నమాట, ఆర్కీ బ్యాక్టీరియాలు. సో నెక్స్ట్ మిథానోజన్స్. ఈ మిథానోజన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే రూమినెంట్స్ ఉంటాయి కదా, రూమినెంట్స్ అంటే కౌ కానీ ఇట్లాంటి వాటిల్లో వాటి యొక్క గట్లో ఉంటాయి. గట్ ఆఫ్ రూమినెంట్స్. గట్ అంటే ఇంటెస్టైన్, గట్ ఆఫ్ రూమినెంట్స్. మరి మిథనోజన్స్ అంటే అని ఎందుకు అన్నామంటే ఈ బ్యాక్టీరియా మిథనో అంటే మీథేన్ గ్యాస్, మీథేన్ అంటే CH4 గ్యాస్ని అంటే ప్రొడ్యూస్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది. సో ఈ నేమ్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, మిథనోజన్స్ అంటే మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా. ఇవి ఎక్కడ ఉంటాయి, గట్స్ ఆఫ్ రూమెన్స్లో ఉంటాయి. అందుకనే రూమినెట్స్ అంటే కవ్వ అట్లాంటివి. వీటి యొక్క డంగ్ని మనం గోబర్ గ్యాస్గా యూజ్ చేస్తాం. ఎందుకు, దాంట్లో CH4 అనేది రిలీజ్ అవుతుంది, దాంట్లో నుంచి CH4 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ రూమినెన్స్ యొక్క గట్లో ఉన్న బ్యాక్టీరియా మిథనోజన్స్ వల్ల వస్తుంది ఆ CH4. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో సమ్మరైజ్ చేస్తే ఆర్కీ బ్యాక్టీరియా అనేవి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. ఏంటి ఉన్న ట్రూ బ్యాక్టీరియా కంటే డిఫరెన్స్ అంటే సెల్ వాల్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది, యూనిక్గా ఉండేది. అన్నిటికీ రెసిస్టెంట్గా ఉంటుంది. సాల్ట్ ఏరియాస్లో కూడా బతకగలదు, హై టెంపరేచర్లో, హాట్ స్ప్రింగ్స్లో, యాసిడ్ ఉన్న కండిషన్స్లో, మార్షీ ఏరియాస్లో, ఇట్లా గట్ ఆఫ్ రూమినెంట్స్లో కూడా బతకగలదు. ఇది ఆర్కీ బ్యాక్టీరియా అన్నమాట. ఏంటి దీని అంతటి కారణం అంటే డిఫరెంట్ సెల్ వాల్. ఇది ఆర్కీ బ్యాక్టీరియా. నెక్స్ట్ ట్రూ బ్యాక్టీరియా గురించి చూద్దాం. ట్రూ బ్యాక్టీరియా ఆర్ యూ బ్యాక్టీరియా. ఈ యూ బ్యాక్టీరియా అనేవి ట్రూ బ్యాక్టీరియా. సో ఇక్కడ వీటిల్లో కూడా సెల్ వాల్ ఉంటుంది, కానీ అంత ఎక్స్ట్రీమ్గా రెసిస్టెంట్ ఉండదు. ఈ సెల్ వాల్ అనేది నార్మల్గా ఉండిద్ది, సెల్ వాల్ రిజిడ్గా ఉండిద్ది, గట్టిగా ఉండిద్ది, కానీ అంత రెసిస్టెన్స్గా ఉండదు. వీటిల్లో ఫ్లాజిల్లా ఉండవచ్చు, ఫ్లాజిల్లా లేకపోవచ్చు. ఫ్లాజిల్లా అంటే ఇప్పుడు ఇదొక బ్యాక్టీరియా అనుకుంటే దానికి వెనక ఇట్లా ఉంటుంది అనమాట, దీన్ని ఫ్లాజిల్లా అంటారు. ఈ ఫ్లాజిల్లా దేనికి హెల్ప్ అవుతుంది అంటే మొటిలిటీకి హెల్ప్ అవుతుంది. మొటిలిటీ అంటే ఏంటి, మూవ్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఫ్లాజిల్లా ఉంటే ఆ బ్యాక్టీరియా మొటైల్, అది మూవ్ అయ్యిద్ది. ఫ్లాజిల్లా లేకపోతే అది మొటైల్ కాదు అని. వీటిల్లో యూ బ్యాక్టీరియాలో ఒక బ్యాక్టీరియా ఉంది, దాని పేరు సైనోబ్యాక్టీరియా. ఈ సైనోబ్యాక్టీరియాని బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటారు. ఇది ఫోటోసింథటిక్ అన్నమాట. సైనోబ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియానే, కానీ మిస్నామర్ అనమాట. దాన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఎందుకు అంటే అది ఫోటోసింథసిస్ చేస్తుంది కాబట్టి. సో దీంట్లో క్లోరోఫిల్ ఏ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అనమాట. క్లోరోఫిల్ ఏ ఎక్కడ ఉండిద్ది అంటే హయ్యర్ ప్లాంట్స్లో, గ్రీన్ ప్లాంట్స్లో ఉంటుంది. ప్లాంటేలో ఉన్న ప్లాంట్స్లో క్లోరోఫిల్ ఏ ఉండిద్ది. అది సైనోబ్యాక్టీరియాలో కూడా ఉంది. క్లోరోఫిల్ ఏ అనేది సైనోబ్యాక్టీరియాలో కూడా ఉంది. ఇది యూనిసెల్యులర్ ఉండొచ్చు. అంటే ఒక సెల్ లాగా ప్రెజెంట్ అయ్యి ఉండొచ్చు. కొలోనియల్ అంటే ఒక సెల్ అంటే చాలా సెల్స్ కలిపి ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి కొలోనియల్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఫిలమెంటస్, ఇలా ఫిలమెంట్గా ఫామ్ చేసి ఉండొచ్చు.
ఫిలమెంటస్. ఇలా ఎట్లా అయినా ఈ సైనోబాక్టీరియా ఉండొచ్చు అనమాట. అయితే ఇది మెరైన్లో ఉండొచ్చు, లేకపోతే టెరెస్ట్రియల్ ఆల్గే అనమాట. మెరైన్ లేకపోతే టెరెస్ట్రియల్ ఆల్గే. ఆల్గే అని ఎందుకు అంటున్నామంటే అది ఫోటోసింథసిస్ చేస్తుంది, దాంట్లో హయ్యర్ ప్లాంట్ లాగా క్లోరోఫిల్ ఏ ఉంది కాబట్టి దాన్ని అంటున్నాం. ఇప్పుడు ఒకవేళ కొలోనియల్గా కాలనీస్ లాగా ఉంటే దాని చుట్టూ ఒక షీత్ అనేది ఉండిద్ది అనమాట. దాని చుట్టూ ఇలా ఒక షీత్ ఉండిద్ది, దాన్ని జిలాటినస్ షీత్ అంటారు. దీన్ని ఏమంటారు? జిలాటినస్ షీత్ అంటారు. జిలాటినస్ షీత్. ఒకవేళ కొలోనియల్గా ఉంటే దానిలో జిలాటినస్ షీత్ కూడా ఉంటుంది. పొల్యూటెడ్ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, అంటే కలుషితమైన నీరు ఉంటుంది కదా, ఆ నీరు మీద ఇవి బ్లూమ్స్ లాగా ఫామ్ చేస్తాయి. అంటే సర్ఫేస్ అంతటినీ కవర్ చేస్తాయి అన్నమాట ఈ బ్లూ గ్రీన్ ఆల్గే లేకపోతే సైనోబాక్టీరియా. ఇవి ఇప్పుడు ఇదొక సైనోబాక్టీరియా అనుకుంటే ఫిలమెంటస్గా కూడా ఉండొచ్చు కదా. దాని చుట్టూ జిలాటినస్ షీత్ ఉంటుంది. ఇలా ఉంది. సో అయితే ఒక స్పెషలైజ్డ్ సెల్ ఉంటుంది. ఈ స్పెషలైజ్డ్ సెల్లో అది నైట్రోజన్ ఫిక్సింగ్ కూడా చేస్తుంది అనమాట. N2 ఫిక్సింగ్. నైట్రోజన్ ఫిక్సింగ్ అంటే ఏంటంటే ప్లాంట్స్ కానీ ఈ ఆర్గానిజమ్స్ అన్నీ నైట్రోజన్ని డైరెక్ట్గా అలా తీసుకోలేవు. వాటిని ఫస్ట్ అమోనియాలా కానీ నైట్రేట్గా కానీ అట్లా కన్వర్ట్ చేసి తీసుకుంటాయి అన్నమాట. అది N2 ఫిక్సేషన్ అంట. తర్వాత మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇలా సైనోబాక్టీరియాలో ఒక స్పెషలైజ్డ్ సెల్లో అది N2 ఫిక్సింగ్ అనేది చేస్తుంది అనమాట. ఈ N2 ఫిక్సింగ్ చేసే ఆ స్పెషలైజ్డ్ సెల్ని హెటిరోసిస్ట్ అంటారు. ఏమంటారు? హెటిరోసిస్ట్. అంటారు. హెట్రోసిస్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే నాస్టాక్, అనబీనా. ఈ సైనోబాక్టీరియాకి ఎగ్జాంపుల్ నాస్టాక్, అనబీనా. ఈ రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి. హెట్రోసిస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే సైనోబాక్టీరియాలో ఉంటుంది అని చెప్పాలి. హెట్రోసిస్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి, అసలు ఎందుకు ఉండిద్ది అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ కోసం ఉండిద్ది అని చెప్పాలి. నెక్స్ట్ గ్రీన్ ప్లాంట్స్లో సైనోబాక్టీరియాలో సిమిలారిటీ ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ అండ్ ఫోటోసింథసిస్ జరపడం. ఓకే, నెక్స్ట్ ఇది ఫోటోసింథటిక్ సైనోబాక్టీరియా అన్నమాట. నెక్స్ట్ ఇలానే కీమోసింథటిక్ కూడా ఉంటాయి అన్నమాట. ఆటోట్రోఫ్సే కాకపోతే కీమోసింథటిక్. ఆటోట్రోఫ్స్ బ్యాక్టీరియాలు అన్నమాట. సో ఈ కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఫోటోసింథటిక్కి కీమోసింథటిక్కి డిఫరెన్స్ ఏంటంటే ఫోటో అంటే లైట్. ఇక్కడ చూద్దాం. ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్స్కి కీమోసింథటిక్ ఆటోట్రోఫ్కి డిఫరెంట్ ఏంటంటే ఫోటో అంటే లైట్, ఫోటాన్ అని చూస్తాం కదా, ఫోటాన్స్ అనేది ఎక్కడ వస్తాయి? లైట్లో ఉంటాయి. ఫోటో అంటే లైట్, కీమో అంటే కెమికల్కి రిలేటెడ్. సో ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్స్ సన్లైట్ దగ్గర నుంచి ఎనర్జీ తీసుకొని ఫుడ్ని తయారు చేస్తే, కీమోసింథటిక్ అన్నమాట కెమికల్స్ దగ్గర నుంచి సల్ఫర్ అట్లాంటి ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఫోటోసింథసిస్ చేస్తాను, ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి అన్నమాట. సో నేను రిపీట్ చేస్తే ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అనేవి లైట్ని యూజ్ చేస్తాయి ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి. కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అనేవి కెమికల్స్ని అంటే సల్ఫర్ అట్లాంటి వాటిని యూజ్ చేసి ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. సో కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అంటే మనకు ఇప్పుడు అర్థమైంది. సో కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ మనం కెమికల్స్ని యూజ్ చేస్తాయన్నాం కదా. సో ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటే ఎట్లాంటివి? నైట్రేట్స్ కానీ నైట్రైట్స్ కానీ, వీటిని నైట్రేట్స్ని ఆక్సిడైజ్ చేసి నైట్రేట్స్
అమోనియా, వీటిని ఆక్సిడైజ్ చేసి ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏటీపీ అంటే ఏంటి? ఎనర్జీ కరెన్సీ అన్నమాట. ఏటీపీని ప్రొడ్యూస్ చేసి ఆ ఏటీపీతో ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో కిమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ కెమికల్స్ ద్వారా అంటే నైట్రేట్స్ అమోనియాని ఆక్సిడైజ్ చేసి ఏటీపీని ప్రొడ్యూస్ చేసి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ యొక్క యూజ్ ఏంటంటే ఇవి నేచర్లో కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫర్ ఇట్లాంటి మినరల్స్ని రీసైక్లింగ్లో యూజ్ అవుతాయి అన్నమాట. మినరల్ యొక్క రీసైక్లింగ్లో యూజ్ అవుతాయి. సో ఇవి కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్. నెక్స్ట్ హెటిరోట్రోఫ్స్ అంటే ఎలా అంటే మనలాగా హ్యూమన్స్ లాగా తన ఫుడ్ తను ప్రిపేర్ చేసుకోకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవటం. ఇప్పుడు చిన్న ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవటం, పారాసైట్స్ లాగా. ఇవి మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా హెట్రోట్రోఫ్స్ అన్నమాట. ఇది మోస్ట్ అబండెంట్. ఇంపార్టెంట్ హెట్రోట్రోఫ్స్లో క్లాస్ ఏంటంటే డీకంపోజర్స్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ని డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. మళ్ళీ హ్యూమన్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కొన్ని హ్యూమన్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మిల్క్ని కర్డ్గా మార్చడానికి, పాలని పెరుగుగా మార్చడానికి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా యూజ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేస్తుంది కదా. మనకు తెలుసు బ్యాసిల్లస్ అంటే ఏ షేప్? రాడ్ షేప్. లాక్టిక్ అంటే మిల్క్కి వాడతాం అనమాట. మిల్క్లో ఒక షుగర్ ఉండిద్ది, లాక్టోస్ అంటాం దాన్ని. లాక్టోబాసిల్లస్ అంటే రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. అది మిల్క్ని కర్డ్ లాగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. అలా మళ్ళీ యాంటీబయోటిక్స్ ప్రొడక్షన్లో హెల్ప్ అవుతాయి. నైట్రోజన్ ఫిక్సింగ్లో కూడా ఫిక్సింగ్లో కూడా హెల్ప్ అవుతాయి. లెగ్యూమినస్ ప్లాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటే పీ కానీ బీన్స్ కానీ వీటిల్ని లెగ్యూమ్స్ అంటాం. లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటే పీ, బీన్ వీటిల్లో నైట్రోజన్ ఫిక్సింగ్కి హెల్ప్ అవుతాయి. ఏంటి? హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా. అయితే ఇవన్నీ హ్యూమన్కి హెల్ప్ అవుతుంటే ఇంకా కొన్ని అయితే డిసీజ్ కాజ్ చేస్తాయి అన్నమాట. కొన్ని బ్యాక్టీరియా ప్యాథోజన్స్ లా డిసీజ్ కాజింగ్ ఉంటాయి అన్నమాట. టైఫాయిడ్, కలరా, టిటానస్, సిట్రస్ క్యాంకర్ అనేది మనము లెమన్స్లో చూడొచ్చు. లెమన్లో ఆ ప్లాంట్కి సిట్రస్ క్యాంకర్. ఇట్లా డిసీజ్ కాజింగ్ కూడా ఉంటాయి అన్నమాట. టైఫాయిడ్ కాజ్ చేస్తాయి, కలరా, టిటానస్, సిట్రస్ క్యాంకర్ ఇట్లా డిసీజ్ కాజింగ్ కూడా ఉంటాయి అన్నమాట బ్యాక్టీరియా. అన్ని హ్యూమన్స్కి హెల్ప్ఫుల్ కాదు, కొన్ని ఇట్లా కూడా ఉంటాయి. సో ఇవి హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియాలో ఉండే బ్యాక్టీరియా యొక్క ఇంపార్టెన్స్, మనకి హ్యూమన్స్కి ఎలా హెల్ప్ చేస్తాయని, ఇలా డిసీజ్ కాజింగ్ ఇవి కూడా ఉంటాయి. సో ఇప్పుడు బ్యాక్టీరియా యొక్క రీప్రొడక్షన్ చూద్దాం. బ్యాక్టీరియా ఎలా రీప్రొడ్యూస్ అవుతాయి? సో ఫస్ట్ రీప్రొడక్షన్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ బై ఏసెక్సువల్గా అయితే బై ఫిజన్. ఫిజన్ అంటే ఒక బ్యాక్టీరియా డివైడ్ అయిపోవటం. ఇక్కడ ఒక బ్యాక్టీరియా ఉంది, ఇట్లా బ్యాక్టీరియా ఉంటే అది డివైడ్ అయ్యి ఇట్లా 2 బ్యాక్టీరియాస్ ఫామ్ చేయటం, దీన్ని ఫిషన్ అంటారు. అది సెక్సువల్ రిప్రొడక్షన్ అన్నమాట. ఇంకా కొన్ని టైమ్స్లో స్పోర్స్ కూడా ఫామ్ చేస్తుంది. స్పోర్స్ అనేవి ఎప్పుడైనా అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఫామ్ అవుతాయి అన్నమాట. అన్ఫేవరబుల్ కండిషన్స్లో స్పోర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అదే సెక్సువల్ రిప్రొడక్షన్ అనుకో,
సెక్సువల్ రిప్రొడక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకి ఒక ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ జరిగిద్దండి. సో డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకొక బ్యాక్టీరియాకి ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డిఎన్ఏ అంటే మోస్ట్ బేసిక్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అయింది అనమాట. డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ద్వారా సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా చాలా డిఫరెంట్ వేస్ కూడా ఉన్నాయి సెక్సువల్ రిప్రొడక్షన్లో. ట్రాన్స్ఫార్మేషన్, కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్, ఇవన్నీ మనం 12th క్లాస్లో చదువుతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చాక గుర్తుంచుకోవాల్సింది సెక్సువల్ రిప్రొడక్షన్లో అసలు బేసిస్ ఏంటి అంటే డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియా. సో ఇవి హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనమాట. సో లాస్ట్ టాపిక్, లాస్ట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది మైకోప్లాస్మా అనమాట. మైకోప్లాస్మా ఇవి స్మాలెస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్. స్మాలెస్ట్ ఇప్పుడు దాకా చూసుకున్నప్పుడు స్మాలెస్ట్ సెల్ అనమాట. ఇది స్మాలెస్ట్ లివింగ్ ఆర్గానిజం. అయితే ఈ స్మాలెస్ట్ కూడా సెల్ వాల్ ఉండదు. ఇప్పుడు మనం చూసిన బ్యాక్టీరియా అన్నిట్లో కానీ ఆర్కే బ్యాక్టీరియాలో అయితే సెల్ వాల్ చాలా యూనిక్గా ఉండేది, యూ బ్యాక్టీరియాలో అయితే రిజిడ్గా ఉండేది. కానీ మైకోప్లాస్మాలో అసలు సెల్ వాలే ఉండదు అనమాట, నో సెల్ వాల్. మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియాలో సెల్ వాలే ఉండదు. ఇవి స్మాలెస్ట్ అనమాట. మళ్ళీ ఒకవేళ ఆక్సిజన్ లేకపోయినా ఇవి సర్వైవ్ చేయగలుగుతాయి. ఇట్ కెన్ సర్వైవ్ బతకగలుగుతాయి. ఎప్పుడు వితౌట్ ఆక్సిజన్ కూడా. ఒకవేళ ఆక్సిజన్ లేకపోయినా అవి బతకగలుగుతాయి. అయితే ఈ మైకోప్లాస్మా అనేవి డిసీజ్ కాజింగ్ అవ్వచ్చు యానిమల్స్లో, ప్లాంట్స్లో. డిసీజ్ కాజింగ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఈ మైకోప్లాస్మాని ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్ అంటారు. ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్ ఎందుకు అంటారు అంటే, ఫ్యాకల్టేటివ్ అంటే ఒకవేళ ఉన్నా సరిపోద్ది లేకపోయినా సరిపోద్ది అనమాట. ఒకవేళ ఆక్సిజన్ ఉన్నా సరిపోద్ది, ఆక్సిజన్ లేకపోయినా బతకగలిగింది మైకోప్లాస్మా. సో దీన్ని జోకర్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని అంటారు. ఎందుకంటే లీనియస్ క్లాసిఫికేషన్లో దీన్ని ప్లాంట్ కింగ్డమ్లో బ్యాక్టీరియాస్ అన్నిటిని ప్లాంట్ కింగ్డమ్లో, ఇది బ్యాక్టీరియా కదా, బ్యాక్టీరియాస్ అన్నిటిని లీనియస్ క్లాసిఫికేషన్లో ప్లాంట్ కింగ్డమ్లో వేశారు. కాబట్టి దీన్ని జోకర్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని అంటారు. ఎందుకంటే దీనికి సెల్ వాల్ లేదు కాబట్టి ఇది షేప్ని చేంజ్ చేసుకోగలదు, చేంజెస్ ఇట్స్ షేప్. అందుకని జోకర్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటారు, జోకర్ అంటారు దీన్ని. మళ్ళీ దీన్ని ప్లియోమార్ఫిక్ అంటారు. ప్లియోమార్ఫిక్ ఎందుకు, చేంజ్ చేసుకుంటుంది దాని షేప్ని కాబట్టి. మార్ఫాలజీ అంటే ఎక్స్టర్నల్ ఫీచర్, అంటే షేప్ కానీ సైజ్ కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫీచర్స్. మనం చూసి చెప్పేసే వాటిని మార్ఫిక్ అంటారు, అంటే ఎక్స్టర్నల్ అనమాట. ఎనాటమీ అంటే ఇంటర్నల్, మార్ఫాలజీ అంటే జస్ట్ పైన వాటిని. ఇది షేప్ని చేంజ్ ఉంటుంది కాబట్టి అది మార్ఫాలజీ. తన షేప్ని చేంజ్ చేసుకుంటుంది కాబట్టి, తన బాడీ యొక్క స్ట్రక్చర్ని, మార్ఫాలజీని చేంజ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ప్లియోమార్ఫిక్ అంటారు. ఓకే, సో ఇదన్నమాట మొనేరా. సో ఇది ఎన్సీఆర్టీ ఒక డయాగ్రామ్ అనమాట. ఇది ఇక్కడ హెట్రోసిస్ట్ని చూపిస్తుంది. ఇది స్పెషలైజ్డ్ సెల్ హెట్రోసిస్ట్. దీని చుట్టూ న్యూక్లియస్ షీత్ కూడా ఉంది. సో ఈ డయాగ్రామ్స్ ఎందుకు చూస్తున్నా అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు డయాగ్రామ్స్ దగ్గర నుంచి కూడా. సో ఈ ఫిలమెంటస్ బ్లూ గ్రీన్ ఆల్గే నాస్టాక్ అనమాట. ఇది నాస్టాక్ ఫిలమెంటస్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఇక్కడ హెట్రోసిస్ట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. సో ఇక్కడతో మొనేరా కింగ్డమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ప్రొటెస్టా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.